సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అందరూ ఏకాదశి, తొలి ఏకాదశి పూజ చాలా బాగా చేసుకుంటారండి. నేను కూడా చేసుకున్నాను. మార్నింగే చక్కగా స్వామివారికి అలా కుడుములు నైవేద్యం పెట్టాను. కుడుములు నైవేద్యం పెట్టి తులసి దళాలతో దీపధూప నైవేద్యాలు పెట్టి శ్రీ సూక్తం, పురుష సూక్తం, దాంతోపాటు వెంకటేశ్వర గోవింద నామాలు, పద్మావతి అమ్మవారి గోవింద నామాలు, లక్ష్మీ అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం, దాంతోపాటు కనకధరా స్తోత్రం ఇవన్నీ చదివానండి. విష్ణు సహస్రనామ పారాయణ చేశాను. తర్వాత స్వామివారి దర్శనం, అంతరాలయ దర్శనం చేసుకుని అక్కడ కూడా స్వామికి పళ్ళు, తులసి దళాలు సమర్పించి ఎంత బాగున్నారోనండి స్వామి. ఈరోజు నేను పసుపు రంగు బట్టలు వేసుకుని వెళ్ళాను. సేమ్ ఇదే మెరుపులతో ఉన్న వస్త్రం స్వామివారు కట్టుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు శివయ్యకి విష్ణు స్తోత్రాలు చదివితే విష్ణుమూర్తికి, విష్ణు స్తోత్రాలు చదివితే శివయ్యకి ఇష్టం అంటారని అనిపించి మళ్ళీ శివ స్తోత్రాలు చదువుకుని బ్రహ్మమురారి సురాచితలింగం, దాంతోపాటు సౌందర్యలహరి కూడా చదివాను. దుర్గార్తి సమని, దుర్గా పద్మిని వారిని ఆ స్తోత్రాలన్నీ చదువుకుని స్వామివారికి మళ్ళీ ఇంకొకసారి నమస్కరించుకున్నాను. ఈరోజు ఉపవాసం అంటే పళ్ళు పాలు తాగి ఉపవాసాన్ని అంటే భగవంతుడికి ఎక్కువ ఇలా సాయంత్రం వరకు ఎవరైతే స్వామివారికి దగ్గరగా స్వామివారి అష్టోత్తరాలు ఏదో ఒకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. విష్ణు సహస్రంలో ఈ రామనామం గురించి చెప్పారు కదండి. ఇది చదివితే ఎన్నోసార్లు చదివిన ఫలితం వస్తుందంట విష్ణు సహస్రనామం. ఇది ఒక్కటి చదివినా చాలని చెప్పారు కదా. అందుకని ఈ రామనామం జపించి విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. గోవిందాయ నమః. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. ఈ విధంగా తులసి దళాలతో పూజ చేసుకున్నానండి స్వామివారికి. ఆ స్వామిని మీరు కూడా చూసేయండి. పూర్తి మందిరం చూపించడం ఇష్టం లేక ఇలా కొంచెమే చూపిస్తున్నాను.